హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మేము చింతపల్లి సాయిబాబా టెంపుల్లో ఉన్నాం. ఇక్కడ చాలా ప్రఖ్యాతిగాంచిన టెంపుల్, రెండవ షిరిడిగా అని కూడా పిలువబడుతుంది. వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇదండి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి లోపలికి దారి ఉంటుంది. మాస్క్ లేకుండా లోపలికైతే అనుమతి లేదు. కంపల్సరీగా అయితే మాస్క్ అయితే ధరించాలి. అలాగే ఈ ఎంట్రన్స్ దగ్గర లెఫ్ట్ సైడ్లో మనకి గోమాతలు కనిపిస్తారు. మొదటగా ఇక్కడ దర్శించుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మధ్యలో చూసినట్లయితే శ్రీకృష్ణ భగవానుడు గోమాతలను రక్షిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటారు. చాలా చక్కగా దీన్ని తీర్చిదిద్దారు. ప్రతి పండగకి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ వైభవంగా పూజ జరిపిస్తారు. చూడండి, చక్కగా ఉన్నాయి మొత్తం ఆవులు. ఇక్కడ ఆవులకి గ్రాసం కూడా ఉంటుంది. 10 రూపాయలంతా ఛార్జ్ చేస్తారు. అది మీ ఇష్టం. ఒకవేళ మీకు నచ్చితే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే కాళ్ళు కడుక్కొని దర్శనానికి వెళ్ళాలి. అలాగే ఎంట్రన్స్ ద్వారంలోనే మనకి ఇక్కడ కొబ్బరికాయలు షాప్ అయితే ఉంటుంది. తీసుకొని మనం లోపలికి వెళ్ళొచ్చు. నా వీడియో కంటే వీళ్ళ ఫోటోలు చాలా ఇంపార్టెంట్ పట్టింది వీళ్ళకి. ఇక చూడండి, నన్ను వదిలేసి మరి లైన్ నిలబడతారు. ఇక మా దోస్తులు చింతపల్లి సాయిబాబా టెంపుల్లో రాములవారి కళ్యాణం కానీ, అలాగే తిరుపతిలో జరిగేటువంటి అలాంటి బాలాజీ కళ్యాణం కానీ, అలాంటి దేవుళ్ళు ఏవైనా సరే చాలా ఘనంగా జరిపిస్తారు ఇక్కడ. అలాగే మీకు కూడా నచ్చితే కనుక ఒకసారి చూపిస్తాను మొత్తము. నచ్చితే మీరు కూడా ఒక్కోసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయొచ్చు. మొత్తం వీడియోలకైతే వెళ్ళిపోదాము, చూపిస్తాను మీకు. వచ్చేసి ప్రతి పండగకిన పూజలు అన్నీ వార్షికోత్సవాలు ఇట్లా అన్నీ చేస్తారు. ఈ టెంపుల్లో న్యూ ఇయర్ వార్షికోత్సవం మీద చేస్తారు. ప్రతి ఒక్క పండుగ ఈ టెంపుల్లో చేస్తారు. మొదటిగా వచ్చేసి మేము ఇక్కడ గణేశుని విగ్రహానికి అయితే దర్శించుకోవాలి. ఎంట్రీ దగ్గర బాబా గారికి ఇష్టమైన పేడ ఆవుతుంది. ఇక్కడ యజ్ఞంలో వేస్తుంటారు. భక్తులు చాలా మంది వచ్చిపోతుంటారు కాబట్టి ఇది పుణ్యం అంటారు. ఆవు పేడతో తయారు చేసిన పిడకలు ఇవి వచ్చేసి మీకు 10 రూపాయలకి 2, 20 రూపాయలకి 4 అని అక్కడ రాసి ఉంది. ఇవి ఇక్కడ వచ్చేసి ఈ హోమంలో వేయడం వల్ల పుణ్యం దొరుకుతుందని ఒక నమ్మకం. దర్శనానికి వెళ్తున్న దారిలో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక చెట్టు ఉంటుంది. ఈ చెట్టు దగ్గర మన భారతీయ స్త్రీలు సంతానం కలగడానికి ఇక్కడైతే మొక్కులు అనేది చెల్లిస్తారు. వాళ్ళు కోరుకున్నవి జరగాలని చెప్పేసి ఇలా ముడుపులు కడతారు అన్నట్టు. ఇక్కడ నుంచి మళ్ళీ దర్శనానికి లోపలికి వెళ్తారు. చూస్తున్నారు కదా, గర్భగుడిలోకి వెళ్ళడానికి రెడ్ కార్పెటర్ వేసినట్టు ఈ మెట్ల యొక్క అందం. మాకంటే ఎక్కువ మన బ్రోకే ఎక్కువ ఆపుతోంది అన్నట్టు. మీరెవరు లోపలికి ఫోన్ అయితే తీసుకురావద్దు, అలో లేదు. మళ్ళీ నేను తీసుకొచ్చాను కదా అని చెప్పేసి మీరు తీసుకురావద్దు, సరేనా? మొదటగా ఇక్కడ మహాసరస్వతి మాతనైతే దర్శించుకోవాలి. తర్వాత దత్తాత్రేయ గురువు గారిని దర్శించుకోవాలి. ఓం శ్రీ సద్గురు బంగారు వర్ణం పాలరాతితో కట్టబడిన మొత్తం ఈ యొక్క ఆలయం చూశారు కదా, ఎంత చక్కగా ఉన్నారు. ప్రశాంతమైన వాతావరణం, మొత్తం మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. బంగారు సింహాసనం పైన స్వామివారి దర్శనం. ప్రతి ఒక్కరూ ఇక్కడ స్వామి పాదాల వరకు వెళ్ళి పాదాలనైతే స్పర్శించి దర్శించుకోవచ్చు. అలాగే మనకి కుడివైపు ఇక్కడ సీతారాముల వారు దర్శించుకోవచ్చు. చూడండి, మొత్తం పాదాల వరకు వెళ్ళి దర్శించుకోవచ్చు మనం ఇక్కడ.
ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇక్కడ మేము యాక్చువల్లీ పెళ్లి కోసమని బయలుదేరుతున్న సమయంలో ఇక్కడ మార్గమధ్యంలో ఈ యొక్క టెంపుల్కి రావడం జరిగింది. అసలు పెళ్ళి అన్న విషయమే మర్చిపోయామన్నట్టు. మొత్తం ట్రస్ట్కి సంబంధించిన కమిటీ మొత్తం మెంబర్స్. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఒకసారి వచ్చి మీరు చూడండి, విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది. మేము ఫోటో దిగామని చెప్పేసి మీరు కూడా దిగకండి. నేను పర్మిషన్ అడిగాను కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు దిగారు. అలా అన్నదాత సుఖీభవ. మీరు శాశ్వత అన్నదానం కానీ, ఒకరోజు అన్నదానం కానీ, అలా ఒకరోజు ప్రసాదం లాగా మీరు చేయించాలి అనుకుంటే ఇక్కడ వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. శాశ్వత అన్నదానం కోసం 5,116 రూపాయలు. చూస్తున్నారు కదా ఎంత విశాలమైన ప్రదేశం అంటే సువిశాలమైన ప్రదేశం అన్నట్టు. ప్రశాంతమైన వాతావరణం, పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇంకో విషయం, మీకు 300 గోవులు అని చెప్పాను కదా, నెక్స్ట్ ఆ గోవుల కాడికి కూడా వెళ్తాను. చివరి వరకు అయితే ఈ వీడియో చూడండి, మొత్తం డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను. పైన దర్శించుకున్న తర్వాత కిందికి వచ్చి మనం ప్రసాదం అయితే తీసుకోవాలి. ప్రసాదం వచ్చేసి దీంట్లో కోవా పేడ అనేది చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుంది. లడ్డు కూడా చాలా బాగుంది, చూడండి ఒకసారి మీరు కూడా టేస్ట్. సో ఇక్కడ అన్న ప్రసాదం కానీ ఎవరైనా అన్నదానం కోసం డొనేషన్ చేయాలన్నా, ఇక్కడ వచ్చిన తర్వాత పూజ చేయించి అన్న ప్రసాదం కోసం చేయించాలన్నా ఇక్కడ రావాలన్నట్టు. పైన దేవుని దర్శనం తర్వాత కిందకి వచ్చి పూజారి వచ్చేసి ఇక్కడే పూజ చేయిస్తారు. అలాగే మీరు ఎవరైనా డొనేషన్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడ క్యాష్ కౌంటర్ ఉంటాయి, ఇక్కడ వచ్చేసి డొనేషన్ చేయొచ్చు అన్నట్టు. గురుస్థాన్ జ్యోతులను వెలిగిద్దాం అంటే గురుస్థాన్ అనేది కింద ఇక్కడ ఒక ఆలయం ఉంది. మనకి శివరాత్రికి కానీ అలా ఒక దీపానికి 10 రూపాయలు చొప్పున చెల్లించి మనం ఇక్కడ దీపాలు వెలిగించవచ్చు. ఇక్కడ ఇది శివరాత్రి రోజు శివలింగం కానీ అలా శివుని యొక్క విగ్రహం అయితే వేసి అక్కడ చాలా అలంకరించి పూలతోని పూజలు అయితే చేస్తారంట. ఇక్కడ చూడండి స్వామివారు యొక్క మొత్తం స్వామివారే స్వయంగా అక్కడ కూర్చున్నట్టు అనిపిస్తున్నారు కదా, చాలా చక్కగా ఉంది. కళ్ళకు అద్దినట్టు మొత్తం స్వామివారే ఇక్కడ వచ్చి కూర్చున్నట్టు. దర్శించుకున్న తర్వాత ఇక్కడ అన్నప్రసాదం అనేది జరుగుతుంది. అది సాయిబాబా విగ్రహం కూడా మనకు ఒకప్పుడు మన సాయిబాబా చరిత్రలో ఉంటుంది కదా, అన్నానికి కలపడానికి ఏమీ లేకపోతే తన చేతిని వేసి కలుపుతూ ఉంటాడు. సో ఆ విగ్రహాన్ని కూడా ఎంత చక్కగా ఇక్కడ చూపెట్టారు, ఒకసారి మనం చూద్దాం. అన్నప్రసాదానికి దారి. ఇక్కడ ప్రతిరోజు భక్తులు అనేది ఇక్కడ వస్తూ ఉంటారు. రోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు, అంటే రాత్రి 10 గంటల వరకు ఇక్కడ జనాలు అనేది ఉంటారు, భక్తులు. టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది. స్వయంగా స్వామివారే ఇక్కడ మనకి ప్రసాదాన్ని వడ్డిస్తున్నట్టు కనిపిస్తున్నారు. అసలు ఎంత అద్భుతం అంటే స్వామివారే నిజంగా ఇక్కడ వచ్చి వడ్డిస్తున్నట్టు ఉంది. అలాగే ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం అయితే ఉంటుంది. ఒక శనివారం, ఆదివారం, గురువారం రోజు అయితే చాలా భక్తులు వస్తారు. దాదాపుగా 1000 నుంచి 1500, 2000 వరకు కూడా ఉండొచ్చు. అలాగే మీలో ఎవరైనా అన్నదానం చేయించాలి అనుకుంటే ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్తో, ట్రస్ట్ వాళ్ళతో కలిసి మీరు కూడా అన్నదానం చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నది మీకు కనిపిస్తుంది. ఒకసారి చూడండి, అక్కడ ఒక విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించబోతున్నారు ఈ శివరాత్రికి. శివరాత్రి రోజు ప్రతిసారి న్యూ ఇయర్, శివరాత్రి, రాముల వారి కళ్యాణం ఇలాంటి చాలా వైభవంగా జరుపుతారు, ఘనంగా జరుపుతారు అన్నట్టు. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జనాలు అయితే వస్తారు, పెద్ద జాతర కూడా జరుగుతుంది. చూడండి ఎంత బాగుంది ప్లేస్ అనేది. ఇగో మా దోస్తులు నాకు ఇడసబెట్టి ముందు వెళ్ళిపోయారు. ఈ కుందేలు కాడ వచ్చి అయితే నాకు ఇక్కడ దొరికారు అన్నట్టు. వీళ్ళు చూడండి ఎలా ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు తిరిగా. నన్ను మాత్రం వదిలేసిరు. ఇగో ఈ పెద్దన్న అయితే అసలే పట్టించుకోలే నాకు. వావ్, ఎంత క్యూట్గా ఉన్నాయంటే ర్యాబిట్స్, కుందేలు. వావ్, చాలా చాలా సూపర్. ఇంత దగ్గర నుంచి చూడ్డాము నేను ఇది రెండోసారి. ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇగో నన్ను వదిలేసి వీడియోలు ఎక్కడైనా కనబడ్డారా? చూడండి మొత్తం చివరికి వచ్చి ఇక్కడ కనబడ్డారు మనకి.
ఇది గోశాల అండి, పక్కనే ఉంటుంది పార్కింగ్ పక్కన. 300కు పైగా దాదాపుగా చాలా ఆవులు ఉంటాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి. వావ్, ఎంత క్యూట్గా ఉన్నాయంటే చాలా క్యూట్గా, ఇన్నోసెంట్గా. మన ఫ్రెండ్స్ అయితే వాటితో ఆడుకుంటున్నారు ఇప్పుడు. నేనేమో వీడియోల పైన పడ్డాను. 2007లో ఈ యొక్క దేవస్థానం అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అలా 2014లో మన తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రఖ్యాతిగాంచిన దేవస్థానంగా మనకి గుర్తించడం జరిగింది. ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి దాదాపుగా 75 కిలోమీటర్లు ఉంటుందండి. ఇక్కడ నాగార్జున సాగర్ రోడ్ పక్కనే ఉంటుంది. నల్గొండ జిల్లా, చింతపల్లి గ్రామం, మండలం కూడా చింతపల్లియే. ఇదే అండి ఆవు పేడతో తయారు చేసిన ఈ యొక్క పిడకలు అన్నట్టు. ఎంత చక్కగా పెట్టారు లైన్గా, చూడముచ్చటగా. వావ్, సూపర్, చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్, మొత్తం టెంపుల్ అయితే చూశారు కదా. అయితే ఈరోజు జనాలు లేరు, కాకపోతే పండగలకి కొబ్బలకి మాత్రం చాలా జనాలు ఉంటారు. టెంపుల్ అయితే చూశారు కదా, వ్యూ పాయింట్ ఎలా ఉందో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కాకపోతే ఒక్కొక్క నిమిషం, వీడియో నచ్చితే కింద రెడ్ కలర్లో SUB అది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ ఉంటుంది అక్కడ, అది ఒకసారి క్లిక్ చేయండి. దాని తర్వాత నచ్చితే లైక్ కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.